నమో వెంకటేశాయ. సతత భక్త సేవిత ప్రీతియుక్త భావిత గోవింద గోవింద. ప్రీతిం వహామి పరమాం తవ దేవ రూపే, రీతిం భజామి తవ దేవ సుభక్తరాశే. భ్రాంతిం నివారయ మమాద్యతను ప్రగుప్తాం, కాంతిం వికాసయ తవైవ వివేకదీప్తాం. ఓ పరమాత్మ, నేను నీ యొక్క రూపమునందు లేదా నీ యొక్క గుణగణాలయందు ప్రీతిని కలిగి ఉంటాను. ఆ ప్రీతి రూపమైనటువంటి భక్తితో నిన్ను నేను సేవిస్తూ ఉంటాను. నిన్ను సేవించి తరించినటువంటి సద్భక్తుల దారిలో నేను కూడా నడుచుకుంటాను. నీవు నాకు ఉన్నటువంటి నేను నాది అనేటువంటి భ్రమలను తొలగించవలసింది. తొలగించటానికి వీలుగా నా యందు వివేక జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగించవలసింది అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు పద్మావతి పరిణయ సమయాన అత్యంత పరమానందంతో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ చ, అగస్త్యాభ్యర్థితాశేష జనదృగ్గోచరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః దశమాధ్యాయాంతర్గత ఏకవింశతి శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః, పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సర్వసాధనహీనస్య పరాధీనస్య సర్వతః పాపపీనస్య దీనస్య శ్రీకృష్ణ శరణం మమ. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనో దాంతః బాదరాయణ సంజ్ఞితః బ్రహ్మసూత్రగ్రథితవాన్ భగవాన్ జ్ఞానభాస్కరః. శ్రీ గురుభ్యో నమః. తన విభూతులను ఉపదేశం చేస్తున్నటువంటి పరమాత్మ సంగ్రహంగా కొన్ని విభూతులను ప్రదర్శించి ఈ విభూతుల ద్వారా పరమాత్మను చేరుకోవటానికి కావలసినటువంటి సులభోపాయాన్ని అందించి అహం సర్వస్య ప్రభవః మత్తస్సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అని తన యొక్క తాత్పర్యాన్ని వర్ణించి చెప్పి నా యొక్క జ్ఞానం తత్వజ్ఞానం అందటానికి వీలుగా ఇటువంటి విభూతులన్నిటినీ నేను చెప్తున్నాను. వాటి యొక్క సారాంశం ఈ ప్రపంచం మొత్తానికి కారణాన్ని నేనే, ఈ ప్రపంచంలో ఏమి జరిగినా సరే అది నా వల్లే జరుగుతున్నది అని తెలుసుకోవటమే అనే విషయాన్ని చెప్పాడు. చెప్పి ఇలాంటి జ్ఞానాన్ని పొందటమే
పాండిత్యం యొక్క అసలు తత్వం. పాండిత్యాన్ని, తత్వజ్ఞానాన్ని పొందటం అంటే ఈ జ్ఞానాన్ని పొందటమే. ఈ జ్ఞానాన్ని పొందటానికి కొంత సాధన చేసుకోవాలి. ఆ సాధన చేసుకునే విధానం ఎలా ఉండాలంటే, మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అనేటువంటి విధానంలో ఉండాలి. మచ్చిత్తాః చిత్తాన్ని, వాళ్ళ మనస్సులను నా యందు పూర్ణంగా అర్పించేయాలి. మద్గత ప్రాణాః వారి యొక్క ఇంద్రియాలు, వారి యొక్క ప్రాణాలు, వారి యొక్క జీవనం మొత్తం నాయందే సమర్పితమైపోవాలి. కథయంతః పరస్పరం, ఎవరు కలిసినా, ఎవరితో కలిసినా వారితో ఈ రకమైనటువంటి చర్చలే జరగాలి. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు ఈ విషయాలను చెప్పుకుంటూ ఉండాలి. కథయంతశ్చ మాం నిత్యం, నిరంతరం నా గురించే మాట్లాడుకుంటూ ఉండాలి. క్రమంగా ఇతర విషయాల మీద ఉండేటువంటి ఆసక్తిని పూర్తిగా తీసివేసేయాలి. వాటి గురించి చర్చించటం మానుకోవాలి. ఇది జరిగిన తరువాత దానివలన సంతోషం అనేది లభిస్తుంది. ఆ సంతోషం ద్వారా శాశ్వతమైనటువంటి ఆనందం రమంతిచ అనే పదం ద్వారా లభిస్తుంది అని బోధించాడు. ఈ విషయాన్ని మనం ఎంతో కొంత అర్థం చేసుకున్నాం. విద్య ప్రాప్తించాలంటే, విద్యని అందుకోవాలంటే, ఏ తత్వజ్ఞానాన్ని అందుకోవాలన్నా, అసలు ఏ జ్ఞానాన్ని అందుకోవాలన్నా ఈ మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం అనే విషయం చాలా అవసరం అనే విషయాన్ని మనం చక్కగానే గుర్తించాం. ఇది కేవలం తత్వజ్ఞానానికి మాత్రమే కాదు, సాధారణ విద్యలకు కూడా ఇదే ఉపాయం పనికొస్తుంది. ఆ విద్య మీదే మనస్సు ఉండటం, ఆ విద్యనే సంపాదించుకోవటమే జీవనం యొక్క లక్ష్యంగా ఉండటం, ఎవరు కనిపించినా ఆ విద్య గురించి మాట్లాడటం, అందులోనూ ఆ విద్య గురించి తెలిసిన వారు వచ్చినప్పుడు వారితో ఆ విషయాలనే చర్చిస్తూ ఉండటం, ఆ విషయాలను తెలుసుకోవటానికే సమయాన్ని వెచ్చించటం, ఇతర వ్యాపకాలన్నిటినీ పక్కన పెట్టడం లాంటివి చేసుకున్నట్లయితే తప్పకుండా ఏ విద్య అయినా లభిస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆనుషంగికంగా గుర్తించాం. అయితే పరమాత్మ విద్య లాంటి పై స్థాయి విషయాలను మాట్లాడుకుంటున్నప్పుడు ఇలా అర్థమైపోయేటువంటి సులభమైన విషయాల గురించి మనం ప్రత్యేకించి చర్చించుకోవటం లేదు. న్యాయం ప్రతి చోట సమానం. ఇది తత్వజ్ఞానానికి తప్పకుండా కావలసినటువంటి విషయం. తత్వజ్ఞానానికి ఈ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం అనే అంశం చాలా అవసరం అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అయితే పరమాత్మ ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టడం లేదు. ఇలా గనక ఒకరికొకరు కలిసి, ఒకరికొకరు సహాయం చేసుకుని, ఒకరికొకరు పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నంలో సహాయపడేటువంటి పరిస్థితే తెచ్చుకుంటే, ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుని వారి వారి ఏకాగ్రతను, వారి వారి భక్తిని, వీటన్నిటినీ కూడా క్రమంగా పెంచుకుంటూ ఉంటే, పరమాత్మ మీద ప్రీతిని క్రమంగా ఎవరికి వారు పెంచుకోగలిగితే, అటువంటి వారికి నేను నిజమైనటువంటి సహాయం చేస్తాను అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి తే అని. తేషాం, ఇలా అన్యోన్యం సహకారం చేసుకుంటూ, అన్యోన్యం పరమాత్మ గురించిన చర్చలనే చేసుకుంటూ, పరమాత్మను పొందాలనే ధ్యేయంతో ఉండేటువంటి సాధకులకు, ఇలా సతతయుక్తానాం నిరంతరం ఆ పరమాత్మను చేరటానికి చేసేటువంటి ప్రయత్నంలో తలమునకలై ఉన్నటువంటి సాధకులకు, సతతయుక్తానాం భజతాం పరమాత్మను సేవించేటువంటి సాధకులకు, పరమాత్మను సేవించటంలో వేరే ఏ కారణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ప్రీతిపూర్వకం పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతినే కారణంగా పెట్టుకున్న సాధకులకు, పరమాత్మ మీద ప్రీతితో, పరమాత్మను సేవించాలనే ప్రయత్నంతో, పరమాత్మను పొందాలనే నిరంతర ప్రయత్నంతో ఉండేటువంటి సాధకులకు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి, నేను ఫలితాన్ని ఇస్తాను. ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాను? బుద్ధియోగం తం, సద్బుద్ధిని ప్రసాదిస్తాను. సద్బుద్ధితో పాటు క్రమంగా తత్వజ్ఞానంతో సంబంధాన్ని కూడా నేను ప్రసాదిస్తాను. తత్వజ్ఞానాన్ని వారికి అందిస్తాను. తత్వజ్ఞానం వారికి అందేటట్లు నేను చేస్తాను. దదామి బుద్ధియోగం తం.
ఎలాంటి బుద్ధి యోగాన్ని ఇస్తాను, ఎలాంటి తత్వజ్ఞానాన్ని ఇస్తాను? ఏన మాం ఉపయాంతితే, ఏ తత్వజ్ఞానం లభిస్తే వారు నా దగ్గరకు చేరతారో, నన్ను పొందుతారో, నన్ను చేరతారో, నాలో భాగమైపోతారో అటువంటి తత్వజ్ఞానాన్ని వారికి అందిస్తాను. దదామి బుద్ధియోగం తం ఏన, ఏ తత్వజ్ఞానంతోనైతే మాం నన్ను ఉపయాంతి దగ్గరగా చేరుతూ ఉంటారో అటువంటి తత్వజ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. దదామి బుద్ధియోగం తం అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? తేషాం సతతయుక్తానాం, ఇంతకుముందు గురువాక్యాల ద్వారానో లేదా సహచరుల వాక్యాల ద్వారానో పరమాత్మ గురించిన చర్చల ద్వారానో ఏదో విధంగా పరమాత్మ మీద ఒక ప్రీతిని పెంచుకుని పరమాత్మను పొందటమే లక్ష్యంగా చేసుకుని క్రమంగా ఆ ప్రీతిని అభివృద్ధి చేసుకుంటూ ఆ లక్ష్యం వైపుగా ప్రయాణం చేసేటువంటి సాధకులకు, అందులోనూ ఆ లక్ష్యం వైపుగా ప్రయాణం చేసే సాధకులు ఎట్లా ఉండాలి? సతతయుక్తానాం, నిరంతరం అదే ప్రయత్నంలో ఉండాలి. పరమాత్మను సాధించుకోవటం, పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటం ఒక్కటే లక్ష్యంగా ఉండాలి. అటువంటి లక్ష్యంతో పనిచేసేటువంటి సాధకులకు, తేషాం సతతయుక్తానాం, నన్ను సేవించటం అనేది లేదా పరమాత్మను పొందే ప్రయత్నం చేసుకోవటం అనేటువంటిది ప్రధానంగా ఉండేటువంటి సాధకులకు నేను సహాయం చేస్తాను. పరమాత్మ భజన చేయటమో లేదా పరమాత్మను సేవించటమో పరమాత్మను పొందటానికి చేసే ప్రయత్నమో ఎందుకై ఉండాలి అంటే, లోకంలో మంచి పేరు వస్తుంది, ఏదో వేరే లాభాలు కలుగుతాయి, ఖ్యాతి కలుగుతుంది, ఇంకోటేదో వస్తుంది అని వేరే ఏ వ్యాజాన్ని మనసులో ఉంచుకోకుండా, వేరే ఏ కారణాన్ని ఉంచుకోకుండా కేవలం పరమాత్మ మీద ప్రీతి ఒక్కదాన్నే కారణంగా ఉంచుకున్న వారికైతే నేను ఫలితాన్ని ఇస్తాను. పరమాత్మ నా మీద ఉండేటువంటి అసాధారణమైన ప్రీతిని, అకారణమైన నిష్కారణమైనటువంటి నిష్కామ ప్రీతిని పెంచుకుంటూ వెళితే, ఆ ప్రీతి పూర్వకంగా ఆ ప్రీతితో నన్ను సేవిస్తూ ఉంటే, నన్ను సేవించాలని నన్ను చేరాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నానికి నేను ఫలితాన్ని ఇస్తాను. ఎలాంటి ఫలితాన్ని ఇస్తాను? దదామి బుద్ధియోగంతం, వారికి తత్వజ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తే ఏమవుతుంది అంటే, వారి యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది. వారు ప్రీతితో నన్ను చేరదామనే లక్ష్యంతో ప్రారంభించుకున్నారు కాబట్టి ప్రయత్నం, ఆ ప్రయత్నానికి ఫలితం సిద్ధిస్తుంది. ఏనమాముపయాంతితే, వారు నన్ను చేరగలుగుతారు. వారు నన్ను చేరేట్లుగా నేను వారికి మంచి బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను. అది క్రమంగానూ ప్రసాదిస్తాను. చివరికి తత్వజ్ఞానం వరకు ఉండేటువంటి అన్నిటినీ నేను ప్రసాదిస్తాను. మొదలు ప్రాథమిక స్థాయిలో సద్బుద్ధిని ప్రసాదిస్తాను. తర్వాత స్థాయిలో తత్వజ్ఞానాన్ని అందుకునేటువంటి సాధన సంపదను నేను ప్రసాదిస్తాను. చివరకు తత్వజ్ఞానం అందేంత వరకు నేను హామీగా నిలబడతాను అని చూపించటానికి ప్రత్యేకించి బుద్ధిం దదామి అనకుండా బుద్ధి యోగం దదామి అని కూడా పరమాత్మ అన్నాడు. ప్రతి దశలోనూ నేను హామీ వహిస్తాను. కాకపోతే వారి తరపున వారు చేయవలసినటువంటి పని ఏమి అంటే సతతయుక్తి, నిరంతరం పరమాత్మ మీదే ప్రీతితో పరమాత్మనే భజించేటువంటి ప్రయత్నం చేసుకోవటం, దానికి ప్రీతి తప్ప మరొక కారణాన్ని వెతుక్కోకుండా ఉండటం అనేది ప్రధానంగా ఉంచుకోవలసిందే. పరమాత్మ మీద ప్రీతిని పెంచుకోవటం, పరమాత్మ మీద ప్రీతితో పరమాత్మ గురించి నిరంతర ధ్యాసను కలిగి ఉండటం అనేది వారి వైపు నుంచి వారు చేసుకోవలసినటువంటి సాధన. నా తరపు నుంచి నేను ఇచ్చే హామీ దదామి బుద్ధియోగంతం ఏనమాముపయాంతితే, నన్ను చేరేంత వరకు కావలసినటువంటి సాధన సంపత్తిని మొత్తాన్ని నేను వారికి ప్రసాదిస్తాను అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇలా ప్రీతిపూర్వకంగా పరమాత్మను సేవించుకున్న వారు ఎవరైనా పరమాత్మను చేరిన దాఖలాలున్నాయా అనంటే ఉన్నాయి అని మనం స్థిరంగా చెప్పుకోవాలి. చెప్పుకోవటంలో ప్రధానమైనటువంటి ఉదాహరణగా శబరి గారి ఉదాహరణ మనం చెప్పుకుని తీరాలి. శబరి ఉదాహరణ ఒకసారి పత్రం పుష్పం ఫలం తోయం అన్నప్పుడు ఫలం అనేటువంటి సందర్భంలో చెప్పుకున్నాము. ఫలాల ద్వారా స్వామిని అర్చించింది లేదా స్వామిని సంతోషపెట్టుకున్నది అనే అంశం వరకే మనం ఆ రోజు చెప్పుకున్నాం. కానీ ఎవరి శబరి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం సాధించింది, ఎవరు సహాయపడ్డారు, ఏ విధంగా ఆవిడ యొక్క సాధనా మార్గం నడిచింది అనే విషయాలను మనం చక్కగా ఆలోచించుకుంటే,
ఈ శబరి అనే ఆవిడ ఎవరు కూతురు, ఎవరికి బంధువు, ఇలాంటి విషయాలేమీ లేవు. ఆవిడికి పెద్దగా పేరున్న కుటుంబం అంటూ ఏమీ లేదు. శబరి అంటే అడవిలో నివాసం ఉండేటువంటి ఒక బోయ వాళ్ళ యొక్క స్త్రీ ఆవిడ శబరి. ఆవిడ నివాసం ఉంటున్నటువంటి వనంలోనే మతంగ మహర్షి గారు అనే ఒక ఆయన మతంగాశ్రమం అనే పేరుతో తన ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయనకి శిష్యులుగా లేదా ఆయనను అనుసరించి ఆయన చేసిన ఉపదేశాల ద్వారా సాధన చేసుకునేందుకు కొంతమంది శిష్యులు ఆయన వద్దకు చేరి వారు కూడా సాధన చేసుకుంటూ ఉండేవారు. మతంగ మహర్షి గారు పాఠాలే చెప్పేవారో లేకపోతే వారికి సాధనా మార్గాలనే ఉపదేశం చేసేవారో ఇవేమీ విశేషాలేం లేవు. వారిని అనుసరించి వారికి శిష్యులుగా కొంతమంది అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఈవిడ చిన్నప్పుడే తల్లిదండ్రులతో వెళ్ళిందో విడిగా వెళ్ళిందో మతంగ మహర్షి గారి దగ్గరకు వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకో మతంగ మహర్షి గారు ఈవిడికి నచ్చారు. నచ్చటం వలన ప్రతిరోజు మతంగ మహర్షి గారిని సేవించటం అనేది ఆవిడ లక్ష్యంగా పెట్టుకుంది, లేదా ఆవిడ ప్రవృత్తిలో భాగంగా పెట్టుకుంది. ప్రతిరోజు మతంగ మహర్షి గారిని సేవించటం అంటే ఏం చేస్తుంది ఈవిడ అంటే అడవిలో దొరికే పళ్ళు తీసుకెళ్ళి మతంగ మహర్షి గారికి సమర్పిస్తుంది. మతంగ మహర్షి గారంటే ఎవరు, ఆయన చేసేటువంటి తపస్సు ఏంటి, ఈయన ద్వారా నేను పొందవలసిన ఉపదేశం ఏంటి, నేనేం చేసుకోవాలి, ఇవేమీ విషయాలు శబరి గారికి ఏ వయస్సులోనూ తెలియవు. ఏమీ తెలియవు ఆవిడికి. చిన్న వయసులోనూ తెలియవు, మధ్య వయసులోనూ తెలియవు, వయసు మళ్ళిన తర్వాత కూడా తెలియవు. ఆవిడేమీ పెళ్లి చేసుకోలేదు. సాధారణ బోయవాళ్ళు ఉండేటువంటి రీతిలో తన జీవితాన్ని ఆవిడ నడుపుకోలేదు. బోయవాళ్ళు వ్యవహరిస్తున్న తీరులో పశుపక్ష్యాదులను హింసించుకునే విధానానికి ఆవిడేమీ కట్టుబడి లేదు. అటువంటి ప్రవృత్తి ఆవిడికి సహజంగానే లేదో, లేదా మతంగ మహర్షి గారిని చూసిన ఒక పుణ్యంలో లేదు. అదైతే లేదు. హింసా ప్రవృత్తి పూర్తిగా లేదు. మతంగ మహర్షి గారికి రోజు పళ్ళు సమర్పించుకోవటం అనేది ఈవిడ యొక్క కర్తవ్యం. అది చేసుకుంటూ ఉన్నది. ఆయన ఈవిడికి ప్రత్యేకించి ఫలానా మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను, నువ్వు సాధన చేసుకో అని చెప్పింది లేదు. ఆయన కూడా ఏమీ చేయలేదు. అయితే మతంగ మహర్షి గారు సాధారణమైన మహర్షి గారు కాదు. ఆయన తనను ఆశ్రయించినటువంటి శిష్యులకి ఏ రకమైనటువంటి ఉపదేశం చేశారో, ఏ రకమైనటువంటి సాధన చేసుకుంటే వారు సత్ఫలితాలను పొందుతారు అని అనుకున్నారో, అదే ఫలితాన్ని ఈవిడ కూడా పొందాలని ఆయన కూడా అనుకున్నారు. శిష్యులతో సమానంగా ఈవిడ కూడా సత్ఫలితాన్ని పొందాలి. కానీ ఏమని ఉపదేశం చేయటం, ఈవిడికి ఏం చెప్తే ఈవిడికి అర్థమవుతుంది? అందువలన ఆయన ప్రత్యేకించి ఉపదేశం చేయలేదు. ఆయన దేహత్యాగం చేసేటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఇంకా దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో అంతకుముందు కూడా కొన్నిసార్లు ఆయన చెప్తూ వచ్చారు. ఆ స్థితిలో ఆవిడికి ఒక మాట చెప్పారు ప్రత్యేకించి. ఇక్కడకు కొన్ని రోజుల తర్వాత రాముడు వస్తాడు. వచ్చిన తరువాత ఆయనకు నాకు సమర్పించినట్లుగానే పళ్ళు సమర్పించు. పళ్ళు సమర్పించినట్లయితే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు. ఇది ఆయన ఆవిడికి చెప్పినటువంటి మాట. మతంగ మహర్షి గారు శబరికి చెప్పిన మాట. ఈవిడ మతంగ మహర్షి గారు సిద్ధి పొందిన తరువాత, ఆ శిష్యులందరూ వారి వారి దారులను చూసేసుకున్న తరువాత, ఆ ఆశ్రమంలో ప్రాణి అంటే వేరే ప్రాణులు ఉండటమే తప్ప మనుష్యులు ఎవరూ లేని రోజులు వచ్చిన తరువాత, జనసంచారం అనేది పూర్తిగా పోయిన తరువాత, జనసంచారమే లేదు, కేవలం ఆశ్రమంలో ప్రాణులంటే ఆయా పక్షులు ప్రాణులు అవి తిరుగుతూ ఉండటం తప్ప మనుషులు ఎవరూ అక్కడ లేరు. శిష్యులు వారి దారి వారు చూసుకున్నారు. ఈ మతంగ మహర్షి గారు సిద్ధి పొందారు. ఆ స్థితిలో కూడా గురువుగారు రాముడు వస్తాడని చెప్పారు, రాముడికి పళ్ళు సమర్పించమన్నారు అని ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని, ఆయన మాట మనం పాటించాలి అనే ఒకే లక్ష్యంతో ప్రతినిత్యము పొద్దునే లేవటం, ఈ పళ్ళు తీసుకెళ్ళటం, ఆశ్రమంలో కూర్చోవటం. రాముడు వస్తాడు, ఆయనకి పళ్ళు ఇవ్వాలి, అందులోనూ తియ్యటి పళ్ళు ఇవ్వాలి. తియ్యటి పళ్ళు ఏమున్నాయి అని ప్రత్యేకించి పెడుతూ ఉండటం. ఆ రోజు పని అయిపోతూనే మళ్ళీ మరుసటి రోజు రావటం, రాముడు వస్తాడు, పళ్ళు కావాలి, పళ్ళు తీసుకురావటం, అక్కడ కూర్చోవటం. ఇది ఈవిడ దినచర్య. ఇంతకు మించి ఈవిడ ప్రత్యేకించి యోగ సాధన ఏమి చేసింది అనే ఉల్లేఖాలు ఏమీ లేవు, దాఖలాలు ఏం లేవు మనకి. కానీ ఈవిడి గురించిన ఇన్ఫర్మేషన్ రామచంద్ర ప్రభువుకి ఇచ్చినవాడు కబంధుడు. ఆ కబంధుడు ఆవిడ గురించి చెప్పిన మాట శ్రమణీ శబరీనామ. నువ్వు ఈ దారిలో ఇలా వెళ్ళు అని
రాముడికి లక్ష్మణుడికి ఆయన కబంధుడు ఉపదేశం చేశాడు. ఫలానా ఫలానా దారిలో వెళ్ళాలి, ఫలానా చోట ఆగాలి, ఫలానా చోట ఫలానా వస్తువులు దొరుకుతాయి, వాటిని అనుభవించాలి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. ఆ చెప్పుకు రావటంలో నీకు మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అక్కడ శ్రమణీ శబరి నామ ఒక ఆవిడ ఉంది. శబరి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడెవరంటే చాలా సాధన చేసుకున్నటువంటి యోగ సిద్ధురాలు ఆవిడ ఉంది అని చెప్పాడు కబంధుడు. యోగాభ్యాసం ఏం చేసింది ఈవిడ? అవేం దాఖలాలు లేవు మనకి. కానీ యోగ సిద్ధురాలు ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరకు నువ్వు వెళ్ళు, ఆవిడ నీకోసం తీయటి పళ్ళు ఇస్తుంది, వాటిని భుజించి నువ్వు పైకి వెళ్ళు, నీకోసమే ఆవిడ కూర్చుని ఉంది అని చెప్పాడు ఆయన. కబంధుడు చెప్పాడు. రాముడికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమని? శబరి అనే ఒక ఆవిడ మతంగ మహర్షి ఆశ్రమంలో నా కోసం ఎదురు చూస్తున్నది. నా కోసం ఎదురు చూస్తున్నది ముసలావిడ శబరి. ఆయనకేమీ వేరే అక్కర్లేదు. కానీ మతంగ మహర్షి గారు ఈవిడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు శబరికి, రాముడు వస్తాడు, ఆయనకి పళ్ళు ఇవ్వు అని. కానీ రాముడు ఎలా ఉంటాడు అని ఆయనకి చెప్పలేదు, ఆవిడికి చెప్పలేదు. రాముడు అనేవాడు ఇలా ఉంటాడు, రాముడు నీలమేఘశ్యాముడు, ఇలాంటివాడు అలాంటివాడు, ఇవేమీ ఆయన చెప్పలేదు. రాముడు వస్తాడు, పళ్ళు ఆయన వచ్చినప్పుడు ఇవ్వు. ఎప్పుడు వస్తాడు చెప్పలేదు, ఎలా ఉంటాడు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. రాముడు వస్తాడు, పళ్ళు సమర్పించు, ఇంతే ఆయన చెప్పాడు. ఈవిడ అడగలేదు. ఎవరాయన, ఎప్పుడు వస్తాడు అడగలేదు. రాముడు వస్తాడన్నారు, రాముడు కోసం కూర్చోవాలి. రాముణ్ణి చూస్తే నాకేమొస్తుంది అడగలేదు. రాముణ్ణి చూసి ఆయన్ని నేను ఏం అడగాలి ఆవిడికి తోచలేదు. ఏం అడగాలి లేదు, మనసులో లేదు. ఎందుకంటే నిష్కామ భక్తి. రాముడు అనేవాడి మీద రాముడు వాడిని ఎలా గుర్తించాలి అంటే మనసులో పెంచుకున్న భక్తితోనే గుర్తించాలి. భక్తి అంటే ఏమన్నా తెలుసా? భక్తి అంటే తెలియదు. గురువాక్యం మీద విశ్వాసం వలన వచ్చిన ప్రీతి ద్వారా తెలుసు. గురువు గారు రాముడు వస్తాడన్నారు, ఆ రాముడు నేను చూడాలి ఆయన్ని, ఇంతవరకే తెలుసు. గురువాక్యం మీద ఉండే విశ్వాసం, ఆ విశ్వాసం మీద వల్ల కలిగినటువంటి రాముడి మీద ప్రీతి. ఈ ప్రీతితో ఆవిడ నిత్యం అదే దినచర్యతో ఉంది. ఆవిడ యొక్క దినచర్య ఈ ప్రీతిపూర్వకంగా చేస్తూ ఉండటం వలన, ప్రీతిపూర్వకంగా ఒకే వస్తువుని తదేక బుద్ధితో ధ్యానం చేస్తూ ఉండటం వలన ఆవిడికి తెలియకుండానే అది యోగంగా పరిణమించింది. యోగంగా పరిణమించటం వలన యోగ సిద్ధురాలైంది ఆవిడ. యోగ సిద్ధురాలయ్యి శ్రమణీ శబరీనామా అని ఆ రాక్షసుడితో కూడా అనిపించుకుంది. రాముడు వచ్చాడు, ఎదుర్కొండా కూర్చున్నాడు, సుఖంగా గుర్తుపట్టింది. వచ్చినవాడు రాముడు అవునా కాదా అనే సందేహం ఆవిడికి ఏమీ లేదు. రాముడు కాళ్ళు చక్కగా పట్టుకుంది, ఆవిడికి పాదం పట్టుకుని నమస్కారం చేసుకుని అక్కడ ఆయన ఎదుర్కొండా కూర్చుంది. తను సమర్పించదలుచుకున్నటువంటి పళ్ళు సమర్పించింది. ఆశ్చర్యంగా రాముడు ఆవిడ్ని చూసి అడిగిన ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏమని ఉందంటే, నీ తపస్సు బాగా సాగుతోందా? నీ తపస్సుకొచ్చే విఘ్నాలన్నీ పోతున్నాయా? నీకు తపస్సుకు ఏ రకమైన విఘ్నాలు లేకుండా ఉండే స్థితి ఉందా? తపస్సు బాగా సాగుతోందా? ఇంకా ఆశ్చర్యంగా, నీలో ఉండేటువంటి కోపం ఇవన్నీ పోతున్నాయా లేవా అని అడిగాడు. తపస్సు యొక్క లక్షణం మనం చాలాసార్లు అనుకున్నాం కదా. తపస్సు చేసుకుంటూ ఉంటే క్రమంగా లోపల మనకే తెలియకుండా దయ పెరుగుతూ ఉండాలి ప్రాణుల మీద. దానితో పాటు సత్యం అభివృద్ధి చెందాలి. మన నోట్లోంచి అబద్ధం అనేది దానంతటదే రావటం ఆగిపోవాలి. నోట్లోంచి వస్తే అది సత్యమే అయ్యేటువంటి స్థితి రావాలి. దీనికి తోడు శరీరము మనస్సు రెండు కూడా పవిత్రంగా ఉండేటువంటి అలవాటు దానంతటదే ఏర్పడాలి. మనసులోనూ ఏ రకమైనటువంటి దుర్గుణాలు ఉండకూడదు, శరీరంలోనూ ఏ రకమైనటువంటి అపరిశుభ్రత ఉండకూడదు. అపరిశుభ్రత అనేది మళ్ళీ వేరే రకంగా నిర్ణయించవలసినటువంటి అంశం. నీకు కోపము ఇలాంటి దుర్గుణాలన్నీ పోతున్నాయా? తపస్సుకు ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా ఉంటోందా? తపస్సు బాగా సాగుతోందా? లాంటి ప్రశ్నలు వేశాడు. ఆవిడిని చూడంగానే ఈవిడ తపస్సులో ఉంది అని ఈయనలా కనిపెట్టాడు. శబరి కదా ఆవిడ, బోయజాతి స్త్రీ కదా. ఆవిడ్ని పట్టుకుని నువ్వు తపస్సు బాగా చేసుకుంటున్నావా అని ఎలా అడిగాడు అంటే చూడంగానే అర్థమైపోతోంది. ఆవిడకున్నటువంటి సిద్ధి, ఆవిడిలో ఉండేటువంటి సాధనా పరిపాకం రాముడు లాంటి తత్వవేత్తకి చూడంగానే సులభంగా అర్థమైపోయింది. అందువలన ఆవిడ్ని నువ్వు బాగున్నావా
ఇక్కడంతా ప్రశాంతంగా ఉందా, ఎండకి వానకి ఇబ్బంది లేకుండా ఉందా లాంటి సాధారణ ప్రశ్నలు ఏమీ వేయకుండా కేవలం తపస్సుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేశాడు. తర్వాత ఆవిడతో కాసేపు గడపటానికి ఆశ్రమంలో చుట్టూ తిరిగాడు. తిరిగినప్పుడు ఆవిడ ప్రధానంగా చూపించింది తన గురువుగారి మహిమల్లో ఏమేమి చూపించిందంటే, ఆ మతంగ మహర్షి గారు శబరిలో విశ్వాసం నెలకొల్పటానికి కొన్ని పనులు చేసి వెళ్ళారు. ఏం చేసి వెళ్ళారు? మతంగ మహర్షి గారు లేకపోయినా సరే మతంగ మహర్షి గారు వెలిగించిన అగ్నిహోత్రం అలాగే ఉంది కొన్ని వందల సంవత్సరాల పాటు. మతంగ మహర్షి గారు చేసుకున్నటువంటి పూజ తాలూకు పూలు ఇంకా వాడిపోకుండా అలాగే ఉన్నాయి. అలాగే అక్కడ ఉండేటువంటి తామర పూలు, చిన్న చిన్న కొలంలో ఉండేటువంటి తామర పూలు ఇవన్నీ కూడా వాడకుండా ఎప్పటివప్పటివి అలాగే ఉన్నాయి, ఏమీ కదలటం లేదు. అలాగే మతంగ మహర్షి గారు స్నానం చేసి మడిబట్ట ఆరేసుకున్నారు ఓ చెట్టు మీద. ఆ చెట్టు మీద ఆరేసిన మడిబట్ట తాలూకు తడి ఇంకా ఆరిపోలేదు, అలాగే ఉంది, కొన్ని వందల సంవత్సరాల పాటు అలాగే ఉంది. ఇంతేకాదు మతంగ మహర్షి గారు చివరి వయస్సులో వృద్ధాప్యంలో ఎక్కడికి కదలలేక మనిషి 4 అడుగులు కూడా సరిగ్గా వేయలేని స్థితిలో, అరే సాగర స్నానం చేసుకోవాలి, సముద్ర స్నానం చేయాలి, ఈరోజు పర్వదినము, సముద్ర స్నానానికి ఏమన్నా ఏర్పాటు ఉంటే బాగుంటుంది కదా అనుకోంగానే సప్తసాగరాలు కలిసి ఒక తీర్థంలా ఏర్పడినయట. ఆ సప్తసాగర తీర్థం అనేది ఎలా ఉంది, దాని ప్రభావం ఏంటి, ఇలాంటి విషయాలు ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా తన గురువుగారి మహిమనే ఆవిడ చెప్పింది, గురువుగారి గురించే మాట్లాడింది. గురువుగారి ఆశ్రమము, ఆయన లేకపోయినా సరే ఆశ్రమం అంతా ఎలా చెక్కు చెదరకుండా ఉంది. ఎవ్వరూ మనుష్యులు సంచరించకపోయినా సరే ఆశ్రమ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉన్నది, ఎవ్వరూ ఏమీ కదల్చకుండా ఎలా ఉన్నది అనే విషయాన్ని ఆవిడ చాలా విస్తారంగా చూపించి చెప్పింది. రాముడు కూడా చూశాడు, ఆవిడిచ్చిన పళ్ళు తిన్నాడు. తిన్న తరువాత ఆవిడ అనుమతి ఇప్పించమంది. నాకు అనుమతి ఇప్పించండి, నేను ఇంకా ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అంతే, నీకు విడిచిపెట్టే సమయం ఆసన్నమైతే తప్పకుండా చేసుకోమన్నాడు. చేసుకోమంటే ఆవిడ చక్కగా యోగాగ్నిలో తన శరీరాన్ని విడిచిపెట్టి, రాముడి ముందే తన శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టి రాముడి కళ్ళ ముందే పైలోకాలకు ప్రయాణం చేసింది. సాధనా స్థాయిలో పై స్థితికి చేరటానికి ఆ సాధకురాలు పైకి వెళ్ళిపోయింది. తను చేసుకున్నటువంటి సాధనకు పరిపూర్ణమైన పరిపాకాన్ని ఆవిడ ఆ జన్మలో అనుభవించింది. ఇది ఎట్లా సంభవించింది అంటే, గురువాక్యం మీద ఉండేటువంటి విశ్వాసం, ఆ విశ్వాసం వలన రాముడు అనేటువంటి పరమాత్మ మీద తను పెంచుకున్నటువంటి ప్రీతి, ఆ ప్రీతిపూర్వకంగా తను చేసుకునేటువంటి నిత్యక్రియ, ఈ బలంతో ప్రీతిపూర్వకం చేసుకునేటువంటి ఈ భజనతో పరమాత్మను చేరాలి అనేటువంటి ప్రయత్నంతో ఆవిడ ఈ సిద్ధిని పొందగలిగింది. ఈ విషయంలో మనకు ఏ సందేహము అక్కర్లేదు. రామాయణాన్ని చక్కగా పరిశీలించి చూస్తే ఇదే విషయం మనకు ప్రస్ఫుటమవుతోంది. ఆ విషయాన్నే పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. ఇలా ఒకరికి కాదు, ఎంతమంది చేస్తే అంతమందికి కూడా ఇలాంటి సిద్ధినివ్వటానికి నేను సిద్ధం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒకరి మీద పక్షపాతం కాదు, మరొకరికి తక్కువ స్థాయి అనే ఉద్దేశము లేదు. తేషామేవ, ఎవరైతే ఈ సాధనను ప్రారంభించుకున్నారో, అన్యోన్యం కథనం, అన్యోన్యం భాషణం ఇవన్నీ కూడా మొదలు పెట్టుకున్నారో, అటువంటి తేషాం సతతయుక్తానాం, నిరంతరం అదే బుద్ధితో ఉండేవారు, భజతాం ప్రీతిపూర్వకం, ప్రేమపూర్వకంగా పరమాత్మ మీదన ఉండేటువంటి ఆ ప్రీతితో నన్ను ఎవరైతే చేరటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి బుద్ధియోగాన్ని నేను ప్రసాదిస్తాను. ఆ బుద్ధియోగం అనేది ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గ బుద్ధియోగాన్ని నేను వారికి అందజేస్తాను. దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతితే, వారు నన్ను పొందుతారు, వారు పొందవలసినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని ఈ శ్లోకంలో స్పష్టమైన హామీని తను ఇస్తున్నాడు. అవతల సాధకులు ఆచరించవలసినటువంటి విధానాలను కూడా స్పష్టంగానే చూపిస్తున్నాడు. అయితే ఈ హామీ ఎందుకు, ఈ బుద్ధియోగం మాకెందుకు, బుద్ధియోగం ద్వారా తత్వజ్ఞానం ద్వారా మేము పొందవలసింది ఏముంది అని అంటారేమో. అలా అనుకోవద్దు. ఉంది, దానివలన పొందవలసింది ఒకటి ఉంది. కష్టాల నుండి శాశ్వతమైనటువంటి నివారణ, దుఃఖాల నుండి పరిపూర్ణంగా తప్పించుకోవటం, శాశ్వతమైనటువంటి ఆనందం లభించటం అనేటువంటి ఫలితం ఉంది. అసలు కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి అని ఆలోచించుకోవాలి. కష్టాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే శరీరం మీద ఉండేటువంటి ధ్యాస వలన కలుగుతున్నాయి.
ఈ శరీరము, ఈ జన్మ, ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు, వీటి మీద ఉండేటువంటి భ్రమల వలన, వీటి మీద ఉండేటువంటి వ్యామోహాల వలన, వీటి మీద ఉండేటువంటి మోహాల వలన కలుగుతున్నాయి. ఈ కలుగుతున్నటువంటి కష్టాలు ఎప్పుడైతే ఆ భ్రమలను పోగొట్టుకోగలుగుతారో సాధకులు, ఆ భ్రమలన్నిటినీ పూర్తిగా కారణంతో సహా, కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసుకోగలుగుతారో అప్పుడు ఆ కష్టాల నుండి శాశ్వతమైనటువంటి విముక్తిని పొందగలుగుతారు. అది జరగాలి అంటే ఈ కష్టాలన్నిటికీ మూలమైనటువంటి భ్రమ, ఆ భ్రమలన్నిటికీ మూలమైనటువంటి అజ్ఞానం, ఈ రెండు తొలగిపోవాలి. అజ్ఞానం తొలగిపోవాలి అనంటే తత్వజ్ఞానం కలిగి తీరాలి. తత్వజ్ఞానం కలిగితేనే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతేనే ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి. భ్రమలు పూర్తిగా పోతేనే ఈ కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అందువలన తత్వజ్ఞానం కలిగి తీరాలి. ఆ తత్వజ్ఞానాన్ని నేను అందుకనే ఇస్తున్నాను అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత అని. ఎవరైతే నన్ను ప్రీతితో, నా యందు ప్రీతితో నన్ను సేవించుకుంటూ నన్ను చేరదామని ప్రయత్నం చేసుకుంటున్నారో, ఎవరైతే నన్ను చేరేందుకు దగ్గర పడుతూ ఉన్నారో, ఎవరైతే నా యందు పరిపూర్ణమైన ప్రీతిని పెంచుకున్నారో అటువంటి వారికి తేషామేవ అనుకంపార్థం, వేరే కారణమేమీ లేకపోయినా సరే దయతో, అటువంటి వారి మీద దయ ఉండటం అనేది అవసరం కాబట్టి ఆ దయ కోసం వారి మీద అనుగ్రహంతో, అనుగ్రహ బుద్ధితో తేషామేవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి, వారికి ఉండేటువంటి అజ్ఞానం వలన కలిగిన భ్రమలను నేను నాశనం చేస్తాను. అహం అజ్ఞానజం తమః, అజ్ఞానం వలన కలిగినటువంటి చీకటి, భ్రమ అనకుండా పరమాత్మ చీకటి అంటున్నాడు. వాళ్ళు చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉండి మేము వెలుగులో ఉన్నాము అని అనుకుంటున్నారు. అక్కడితో ప్రారంభమవుతోంది భ్రమ. అదే వెలుగు అనుకుంటున్నారు, చీకట్లో కనిపించేదే వస్తువు అనుకుంటున్నారు, ఇదే శాశ్వతం, ఇదే మనకు దక్కేది అని అనుకుంటున్నారు. అట్లాంటిది నిజం కాదు అని వారికి ఉండేటువంటి భ్రమలను నేను పోగొడతాను. ఎలా పోగొడతాను? నాశయామి ఆత్మభావస్థ. ఆత్మభావ అంటే అంతఃకరణాశయం, మనసులో నిలబడతాను. మనసులో నిలబడి, మనసులో వారికి ఉండేటువంటి చెడు సంస్కారాలన్నీ పోయి ఉన్నందువలన, మనసు పరిశుద్ధమై ఉన్నందువలన వారి మనసులో జ్ఞానమనే దీపాన్ని వెలిగిస్తాను. ఆ దీపము యొక్క వెలుగుతో వారి యొక్క తమస్సు, అంధకారం, చీకటి, భ్రమ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇవన్నీ తొలగిపోవటం వలన, అజ్ఞానం పూర్తిగా పోవటం వలన, జ్ఞానమనే దీపం వెలగటం వలన, అజ్ఞానమనే చీకటి పూర్తిగా తొలగిపోవటం వలన, అజ్ఞానం వలన వచ్చినటువంటి చీకట్లు, భ్రమలు కూడా పూర్తిగా తొలగిపోవటం వలన వారు పొందవలసినటువంటి ఫలితాన్ని వారు పొందుతారు. కష్టాల నుండి నివారణను పొందుతారు, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని ఈ శ్లోకంలో అంటున్నాడు. చాలా నేర్పుగా అంటున్నాడు పరమాత్మ. ఏమంటున్నాడు? ప్రయత్నమైతే వారు చేసుకోవాలి. ఏమని ప్రయత్నం చేసుకోవాలి అంటే నిరంతరం పరమాత్మ మీద ప్రీతితో పరమాత్మను చేరేందుకు ప్రయత్నం చేసుకోవాలి. అటువంటి వారి మీద నాకు దయ కలుగుతుంది అంటున్నాడు. ఇతరుల మీద దయ ఉండే దయ వేరే దయ, ఇతరుల మీద ఉండే దయ సాధారణ దయ. ఇది సాధారణమైన దయ కాదు, ఇటువంటి వారి మీద ప్రత్యేకించి ఉండేటువంటి దయ, ఇది అవసరమైనటువంటి దయ. ఇలాంటి దయను కలిగి ఉండటమే పరమాత్మ యొక్క స్వభావం. తేషామేవ అనుకంపార్థం. అనుకంప, దయ తప్ప మరొక కారణమేమీ లేదు. ఇటువంటి వారికి జ్ఞానం కలిగిస్తే నాకేదో లాభం, ఇలాంటివేమీ లేవు. వారి మీద దయ, వారు చేసుకున్నటువంటి సాధనాలకు ఫలితాన్ని ఇవ్వవలసినటువంటి బాధ్యత. ఈ రెండిటి ద్వారా అనుకంపార్థం నేనేం చేస్తానంటే అహం అజ్ఞానజం తమః నాశయామి. వారిలో ఉండేటువంటి భ్రమలకు కారణమైనటువంటి అజ్ఞానం, వీటన్నిటినీ నేను నాశనం చేస్తాను, వాటిని తొలగిస్తాను, నివారిస్తాను. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా వాటన్నిటినీ లేకుండా చేస్తాను. ఎక్కడ ఉండి చేస్తాను అంటున్నాడు అంటే ఆత్మభావస్థ, మనసులో ఉండి చేస్తాను. మనసులో ఉండి చేస్తాను. మనసులో ఉండటం పరమాత్మ యొక్క, అంతర్యామి యొక్క స్వభావమే కాబట్టి నేను అంతర్యామిని మనసులో ఉండి
వారి వారి మనసులలో ఉండి అక్కడ ఉండి ఈ పని చేస్తాను. నాశయామి అంటే ఒక కత్తి పుచ్చుకుని వాటన్నిటినీ నరికేస్తాను అని అర్థం కాదు. ఏం చేస్తాను? వారి మనసులలో జ్ఞానం, తత్వజ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగిస్తాను. జ్ఞానదీపేన, ఆ తత్వజ్ఞాన ప్రకాశం ద్వారా వారిలో ఉండేటువంటి చీకటి పూర్తిగా తొలగిపోతుంది అని అంటున్నాడు. చాలా నేర్పుగా ఉంది మాట. ఈ మాటలో నాకు దయ ఉంది అని ఒకటి హామీ బాగుంది, మిగతా అంతా కూడా వారు వారు సాధనల ద్వారా సాధించుకోవలసిందే అనేటువంటి సందేశం ఉంది. ఏ రకమైనటువంటి సందేశం? జ్ఞానదీపేన భాస్వత అనే పదం వేస్తున్నాడు పరమాత్మ. జ్ఞానదీపం, జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను అంటున్నాడు. జ్ఞానదీపాన్ని వెలిగించాలంటే ఏమేం కావాలి అంటే, దీపం వెలగాలంటే కావాల్సింది ముందు కుంది అని మనం అనుకునేటువంటి దీపపాత్ర, పాత్రలాగా ఏదో ఒకటి ఉండాలి. అది ఉండాలి, అందులో నూనె ఉండాలి, నూనె తర్వాత వత్తి ఉండాలి, ఆ వత్తి సరి అయిన రీతిలో పేంచబడి ఉండాలి. వత్తిని సరిగ్గా పేంతే కానీ ప్రకాశం లేదా వెలుగు సరిగ్గా రాదు. వత్తి గనక అటు ఇటుగా ఉంటే వెలుగు ఇటు ఇటు ఉండదు, నిలవదు. వత్తి సరిగ్గా పేనాలి, ఆ వత్తి కింద నూనె సరిగ్గా ఉండాలి, ఆ నూనె కింద పాత్ర ఉండాలి, పాత్రతో పాటు చాలా విచిత్రమైన స్థితి ఒకటి ఉండాలి. ఎక్కువ గాలి ఉండకూడదు, ఆ దీపం వెలగటానికి ఎంత గాలి కావాలో అంత గాలి ఉండాలి. దీపం వెలగటానికి ఒక నిర్ణీతమైనటువంటి వేగంతో వాయువు ఉండాలి. ఆక్సిజన్ లేకపోతే దీపాలు వెలగవు. బావులు, లోతైన బావులు గనక ఉంటే లోతైన బావుల్లోకి దీపాలను తీసుకువెళ్తే అవి వెంటనే అక్కడ కొండెక్కుతాయి, దీపాలు వెలగవు. దీపం వెలగాలంటే ఆక్సిజన్ అనేది ఉండి తీరాలి. అంటే గాలి ప్రసరణ ఉండాలి. గాలి ప్రసరణ ఎంత ఉండాలి అంటే ఆ దీపం కొండెక్కనంత ఉండాలి. ఆ వెలుగు ఆరిపోకూడదు, అంత ప్రసరణ, గాలి ప్రసరణ ఉండాలి. ఇంత ఉంటేనే దీపం వెలుగుతుంది. దీపం నేను వెలిగిస్తాను అనటం ద్వారా ఇవన్నీ సాధించుకోవలసిన బాధ్యత ఎవరికి ఉంది అని పరమాత్మ అడుగుతున్నాడు. పాత్ర అనేది ఉండాలా? పాత్ర అంటే జ్ఞానదీపం ఎక్కడ వెలగాలి? ఆ పాత్ర ఏమిటి అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు. ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా వైరాగ్యంతో కూడి పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనస్సు, దీన్ని పాత్ర అని అనుకుంటున్నాడు పరమాత్మ. ఆ పాత్రను తెచ్చుకోవలసిన అవసరం లేదా ఆ పాత్రను తెచ్చుకోవలసిన బాధ్యత ఎవరిది అంటే సాధకులదే అని అంటున్నాడు. పరిశుద్ధమైన మనస్సును తెచ్చుకోండి. పరిశుద్ధమైన మనస్సు అనేటువంటి పాత్ర, కుంది ఉంటే నేను దీపం వెలిగిస్తాను. దీపం ఒక్కటే ఉంటే, కుంది ఒక్కటే ఉంటే దీపం వెలగదు కదా. అందులో నూనె, స్నేహం అనేది ఉండాలి కదా. ఆ స్నేహం మీరే తెచ్చుకోవాలి. ఏమిటి అంది? పరమాత్మ మీద ఉండేటువంటి భక్తి, పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతి, పరమాత్మ మీద ఉండేటువంటి స్నేహం, ఆ స్నేహప్రసాదం అనేటువంటి నూనెను మీరే తెచ్చుకుని పెట్టుకోవాలి. పరమాత్మ మీద ఉండేటువంటి స్నేహం, పరమాత్మ మీద ఉండేటువంటి ప్రీతి, దీన్ని బాగా తెచ్చి మనస్సులో గనక పోసుకుంటే, నూనెలాగా మనసులో గనక పోసుకుంటే నేను దీపం వెలిగిస్తాను. దీపం వెలిగించడానికి నూనె, కుంది ఉంటే చాలదు కదా, మరి వత్తి కావాలి కదా. అంటే వత్తిని మీరే పేనుకోవాలి. ఆ పేనటం అనే సాధన మీరే చేసుకోవాలి. మీరే ఎలా చేసుకోవాలి అంటే బ్రహ్మచర్యాది సాధనలు ఉన్నాయి. ఎన్నో సాధనా విధానాలను ఇంతకుముందు చెప్పాం. సత్కర్మాచరణం నుండి ప్రారంభించి ధ్యానయోగం, యోగం, సమాధి యోగం, ఎన్నో యోగాలు అవన్నీ చెప్పాం కదా. వీటన్నిటినీ సాధనాలుగా చేసుకుని వాటిని పేంచుకోవాలి. అవి పేని సరిగ్గా వత్తి అనేది పెడితే జ్ఞానదీపాన్ని నేను వెలిగిస్తాను. జ్ఞానదీపాన్ని నువ్వు వెలిగిస్తావు సరే, గాలి గట్టిగా వీస్తే ఈ దీపం కొండెక్కుతుంది కదా. గట్టిగా వీచకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే. ఆ కుంది చుట్టుపక్కల ఎక్కడా గట్టిగా గాలి వీచకూడదు. అందుకని ఆ గాలి వీచటం, మనస్సుకు చుట్టూ గాలి వీచటం అంటే ఏమిటి అంటే విషయతృష్ణ అనేది లేకుండా ఉండాలి. ఆయా వస్తువుల మీద రాగం కానీ, ఆయా వస్తువుల మీద ద్వేషం కానీ, మరొక భావం కానీ, పరమాత్మ మీద తప్ప ఇతర వస్తువుల మీద ఆసక్తి కానీ, ఇవేమీ లేకుండా ఉండాలి. ఈ వీటిల్లో ఏవి వచ్చినా సరే అది తీవ్ర గాలిలాగా, తీవ్రమైన వాతనలాగా ఈ దీపాన్ని కదల్చి వేస్తుంది. కొండెక్కేందుకు కూడా అవకాశం ఉంది. అసలు దీపం కదులుతూ ఉంటేనే ప్రకాశం సరిగ్గా రాదు, వెలుగు సరిగ్గా రాదు. దీపం కదలకుండా ఒకే జ్వాలగా వెలుగుతూ ఉంటేనే సరిగ్గా చుట్టూ వెలుగు వస్తుంది. కాబట్టి అది కదలినా మీకు ప్రమాదం, సరి అయిన ప్రయోజనం దక్కదు. లేదా ఈ తాకిడికి
ఈ మీ యొక్క కోరికలు అనేటువంటి గాలి తాకిడికి దీపం గనక కొండెక్కితే కృష్ణార్పణమస్తు, చేసేదేమీ లేదు. ఆ బాధ్యత కూడా మీదే అని అంటున్నాడు. పోనీ ఏమీ లేకుండా చేస్తాము, అలా లాభం లేదు, గాలి కావాల్సిందే. గాలి ఏం కావాలి? పరమాత్మ మీద ఆసక్తి అనేటువంటి గాలి కావాలి. పరమాత్మ మీద ఆసక్తి ఉండాలి, ఇతర వస్తువుల మీద ఆసక్తి ఉండకూడదు. ఇలా సరి అయిన రీతిలో మనస్సును తెచ్చుకున్న వాళ్లకు, సరి అయిన రీతిలో వారి వారి సాధనాలన్నిటినీ కూర్చుకుని మనసులో ఉంచుకున్న వారికి నేను జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను. ఆ జ్ఞానదీపపు వెలుగుతో, ఆ జ్ఞానదీపం వెలుగుతుంది, దాని ప్రకాశంతో, దాని వెలుగుతో వారి మనసులలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని, ఆ అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి భ్రమలు అనేటువంటి చీకట్లను పూర్తిగా నేను తొలగించేస్తాను. తత్వజ్ఞానం కావాల్సిందే. ఎందుకు కావాలి? అజ్ఞానం అనే చీకటి పోవటానికి కావాలి అనేది ఒక పాయింట్. దానికి కావలసినటువంటి సాధన సంపత్తిని సమకూర్చుకోవలసినటువంటి బాధ్యత మాత్రం సాధకులదే. వారు గనక ఇంతకుముందు చెప్పిన విధానాలతో దానిని సమకూర్చుకున్నట్లయితే నేను అనుకంపార్థం, దయతో వారికి జ్ఞానదీపాన్ని వెలిగిస్తాను. మరి అన్ని సాధనాలు మేమే సమకూర్చుకోగలిగితే నువ్వొచ్చి వెలిగించేదేముందయ్యా? వెలిగిపోతుంది కదా, వెలగదు. దీపం ఉంది, కుంది ఉంది, దాంట్లో నూనె ఉంది, వత్తి ఉంది, ఎక్కడి నుంచి వెలుగుతుంది? వెలగటానికి ఏదో కావాలి కదా. ఆ కావాల్సిందే నేను అని అంటున్నాడు పరమాత్మ. దాన్ని కఠోపనిషత్తు నుంచి తీసుకువచ్చాడు. యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం అనేటువంటి కఠోపనిషద్వాక్యం యొక్క స్వారస్యాన్ని పరమాత్మ ఆలంకారికమైనటువంటి రీతిలో వర్ణిస్తున్నాడు. ఆ ఆత్మస్వరూపం ఎవరికి చెందాలి అనుకుంటుందో అటువంటి వారికి ప్రత్యక్షమవుతుంది. పరమాత్మ యొక్క తత్వం ఎవరికి పడితే వారికి ప్రత్యక్షంగా కనిపించదు. ఎవరికి చెందాలి అనుకుంటుందో అటువంటి వారికి మాత్రమే తన స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది అని కఠోపనిషత్తు కొంచెం గహనంగా, గంభీరంగా చెప్పింది. ఎందుకంటే ఎవరికి ప్రదర్శించాలనుకుంటుంది అంటే ఎవరైతే సాధన సంపత్తిని సమకూర్చుకోగలిగారో అటువంటి వారికి ప్రత్యక్షం అవుతుంది. సాధన సంపత్తిని సమకూర్చుకోలేకపోతే అటువంటి వారికి ప్రత్యక్షము కాదు. సాధన సంపత్తిని సమకూర్చుకోగలిగితే, మనస్సు శుభ్రంగా ఉంచుకోగలిగితే, మనస్సులో ఏ దోషాలు లేకుండా పరమాత్మ మీద ప్రీతిని సరి అయిన రీతిలో పెంచుకోగలిగితే, దాన్ని ఉంచుకోగలిగితే, సాధనాల యొక్క బలాన్ని పూర్తిగా పెంచుకోగలిగితే ఆ చివరి తత్వజ్ఞానాన్ని పరమాత్మ తన యొక్క దయతో తప్పకుండా వెలిగిస్తాడు. వెలిగిస్తాను, అనుకంపార్థం నేను వెలిగించి తీరుతాను. చివరి ప్రధానమైనటువంటి పనిని నేను చేసి తీరుతాను అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. దాంతోపాటు చేయవలసినటువంటి సాధనాలన్నిటినీ కూడా మీరు చేసుకుని తీరాలి. సాధన సంపత్తిని సమకూర్చుకోవలసినటువంటి బాధ్యతను మీరే నెరవేర్చుకోవాలి. ఆ బాధ్యతను నెరవేర్చుకునే సందర్భంలో కావలసిన సహకారాలను నేను మళ్ళీ దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతితే అనే రీతిలో నేను చేస్తాను. మీరు అడుగులు వేయాలి, అడుగడుగున నేను సహాయం చేయాలి అనేటువంటి విషయాలని పరమాత్మ ఈ 2 శ్లోకాలలోనూ చాలా విపులంగా మనకు ఉపదేశం చేస్తున్నాడు. పరమాత్మ ఉపదేశం చేసేటువంటి దారిని అందుకోవాలనే సంకల్పాన్ని అయితే మనం కలిగి ఉన్నాం కాబట్టి మనకు పరమాత్మ అడుగడుగునా తప్పకుండా తోడు ఉంటాడు. అడుగులు వేయటం మన వంతు అనేటువంటి నిర్ణయంతో ఆ అడుగులు వేసేటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి, ఆ అడుగులకు తోడు ఉండమని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగనామ్ని దశమే అధ్యాయే ఏకవింశతి శ్లోకాః శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయ
प्रीयमाणाय यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया वक्ष्यामि हितकाम्यया न मे विदुःसुरगणाः न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः प्रभवं न महर्षयः अहमादिर्हि देवानाम् अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः महर्षीणां च सर्वशः यो मामजमनादिं च यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम् वेत्ति लोकमहेश्वरम् असम्मूढः समर्थ्येषु असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते सर्वपापैः प्रमुच्यते बुद्धिर्ज्ञानमसम्मोहः बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः सुखं दुःखं भवो भावः भयं चाभयमेव च भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः मत्त एव पृथग्विधाः महर्षयः सप्त पूर्वे महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः मद्भावा मानसा जाताः येषां लोक इमाः प्रजाः येषां लोक इमाः प्रजाः एतां विभूतिं योगं च एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः युज्यते नात्र संशयः अहं सर्वस्य प्रभवः अहं सर्वस्य प्रभवः मत्तः सर्वं प्रवर्तते मत्तः सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते माम् इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः बुधा भावसमन्विताः मच्चित्ता मद्गतप्राणाः मच्चित्ता मद्गतप्राणाः बोधयन्तः परस्परम् बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् भजतां प्रीतिपूर्वकम् ददामि बुद्धियोगं तम् ददामि बुद्धियोगं तम् येन मामुपयान्ति ते येन मामुपयान्ति ते तेषामेवानुकम्पार्थम् तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता ज्ञानदीपेन भास्वता अर्जुन उवाच अर्जुन उवाच परं ब्रह्म परं धाम परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् पवित्रं परमं भवान् पुरुषं
శాశ్వతం దివ్యం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వామృషయः సర్వే ఆహుస్త్వామృషయः సర్వే దేవర్షిర్నారదస్తథా దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే స్వయం చైవ బ్రవీషి మే సర్వమేతదృతం మన్యే సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవానదానవాః విదుర్దేవానదానవాః స్వయమేవాత్మనాత్మానం స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా వేత్తత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే దేవదేవ జగత్పతే వక్తుమర్హస్య శేషేణ వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి ఇమాంస్త్వం వ్యాప్య తిష్టసి కథం విద్యామహం యోగిన్ కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా చింత్యోసి భగవన్మయా విస్తరేణాత్మనో యోగం విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం శృణ్వతో నాస్తి మే మృతం శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ హంత తే కథయిష్యామి హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే నాస్త్యంతో విస్తరస్య మే అహమాత్మా గుడాకేశ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ భూతానామంత ఏవ చ ఆదిత్యానామహం విష్ణుః ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి నక్షత్రాణామహం శశి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగనామ్ని దశమే అధ్యాయే విభూతి యోగనామ్ని దశమే అధ్యాయే ఏకవింశతి శ్లోకాః ఏకవింశతి శ్లోకాః. ఇంతవరకు దశమాధ్యాయంలో ఉండే మొదటి 21 శ్లోకాల భాగాలను మనం శ్రద్ధగా
పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేసుకుందాం. కుమారి అర్చకం మాన్య చంద్ర గారు గానం చేసినటువంటి అది చూడరే మోహన రూపం అనేటువంటి అన్నమాచార్యుల వారి కృతిని వారితో సహా గానం చేసుకుని నామ సంకీర్తనను పూర్తి చేసుకుందాం. అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. వేలయగ 16 వేల మగువలను అలమిన ఘన మోహన రూపం. వేలయగ 16 వేల మగువలను అలమిన ఘన మోహన రూపం. వలచిన వ్రజము కొల్లేతల వలచిన వ్రజము కొల్లేతల కులుకు చూపులకు గురియగు రూపం. వలచిన వ్రజము కొల్లేతల కులుకు చూపులకు గురియగు రూపం, అదే చూడరే మోహన రూపం. 10 కోట్లు గల భావజ రూపం, అదే చూడరే మోహన రూపం. త్రిపుర సతుల బోధించి రమించిన అపురూపపు మోహన రూపం. త్రిపుర సతుల బోధించి రమించిన అపురూపపు మోహన రూపం. కపురుల శ్రీ వెంకటపతి కపురుల శ్రీ వెంకటపతి
कृष्णं वन्दे जगद्गुरुं 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 భక్తిగా నామ సంకీర్తనను చేసుకున్న తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.